ఎంత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా ఉంది మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యవహారం. అధికారం పోయినా అదే అహంకారం కొనసాగిస్తున్నారు ఆయన. మీరు కొందరికి అన్యాయం చేశారు కదా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా మీడియాపైనే ఎదురు దాడికి దిగారు. మోకిలా భూముల వ్యవహారంలో విచారణకు వస్తున్న జీవన్ రెడ్డి బిగ్ టీవీ ప్రతినిధిపై ఎదురు దాడికి దిగారు. భూముల వ్యవహారంలో పోలీసులపైనే నెపం నెట్టే ప్రయత్నం చేశారు జీవన్ రెడ్డి. బిగ్ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ ఫైర్ అయ్యారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జీవన్ రెడ్డి బాధితురాలు ఆయనపై ఫైర్ అయ్యారు. కుక్కలతో తమను బెదిరించారంటూ తన ఆవేదనను పంచుకుంది. దీంతో సమాధానం చెప్పలేక అక్కడి నుంచి పరారయ్యారు జీవన్ రెడ్డి. సేల్ లీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. శంకర్పల్లిలో నేను ఆయనకు క్యాష్ ఇచ్చాను. నేను వారికి ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ అయిపోయినవి, రిజిస్ట్రేషన్లు జరిగినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి 16లో. ఆయనకు నేను ఇచ్చేది ఏం లేదు, పూర్తిగా అవాస్తవం, ఫేక్ అండ్ ఫాల్స్ అలిగేషన్స్. ఆయన దగ్గర ఏమైనా ఉంటే కోర్టులో సబ్మిట్ చేయమనండి. మీ బిగ్ టీవీ దగ్గరనో ఇంకో టీవీ దగ్గర మాట్లాడితే నేను మాట్లాడను. సారీ బ్రదర్, మీరు వినాలే, ఏదో మీరు వినాలే. కోర్టులో ఎల్బీ నగర్ కోర్టులో కేసులు వేశారు ల్యాండ్ అయినదని. కోర్టు డిసైడ్ చేస్తుంది. చేవెళ్ళ కోర్టులో కేసులు ఉన్నాయి, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇంకెవరైనా ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళది కూడా మీకు ఇచ్చేసారా? వాళ్ళది కూడా సామ దామోదర్ రెడ్డి మీకు ఇచ్చారా? రిజిస్ట్రేషన్ సామ దామోదర్ రెడ్డి ఎవడో తెలియదండి మాకు. సామ దామోదర్ రెడ్డి ఎవడో మాకు తెలియదు. వాడు ఒక ఫ్రాడ్ ఒక చీటరు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో చూడండి. హైదరాబాద్ మొత్తంలో చేసుకొని ల్యాండ్ గ్రాబర్ వాడు. ఆ చీటర్ దగ్గర మీరు ఎట్లా కొన్నారు? వాళ్ళు నేను కొన్నది రామచందర్ రెడ్డి దగ్గర, రత్నాకర్ రెడ్డి దగ్గర, నీరజ రెడ్డి దగ్గర, స్నేహజ రెడ్డి దగ్గర నేను కొన్నది ల్యాండ్. దామోదర్ రెడ్డి వినాలి, మేము చైతన్య దగ్గర మేము కొన్నాము. వినాలే ఎవడైతే వాడిందని మేము పేమెంట్ చేసినాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కొడుకు అయితేంది, తండ్రి అయితేంది, భార్య అయితేంది. మేము పేమెంట్ అయిందా లేదా? పేమెంట్ కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఎందుకు మీరు పంచాయతీలు పెట్టుకోవాల్సి? నేనేమంటున్నానంటే పేమెంట్ కాకుండా రిజిస్ట్రేషన్లు అవుతాయా? అయితే మీరు చేయించుకోండి. ఒక 5 ఎకరాలు నువ్వు విలేకరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగం చేశారా? మరి ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు విలేకరు కదా, నువ్వు ఇంత పెద్ద విలేకరు, ఒక 100 గజాలు చేయించుకోవడం దగ్గర మోకిలలో ప్రభుత్వం నేను చేయించుకోనయ్యా. నేను అనేది ఏంటంటే నువ్వు అర్థం చేసుకో. ఉట్టిగానే అరుస్తే కాదు. నువ్వు ఒక్కటి 40 మంది విలేకరులు ఉన్నారు, అందరు సమానం చెప్తా. నీవు ఇప్పుడు నువ్వు అన్నావు కదా 114 ఎకరాలు రిజిస్ట్రేషన్, ఎవరైనా డబ్బులు లేకుండా కానీ పేమెంట్ లేకుండా ట్రాన్సాక్షన్ లేకుండా చేస్తారా? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కెమెరా ముందు రిజిస్ట్రేషన్ అయింది, వాస్తవం కాదా? 2016లో సేల్ లీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. శంకర్పల్లిలో నేను ఆయనకు క్యాష్ ఇచ్చాను. నేను వారికి ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్స్ అయిపోయినవి, రిజిస్ట్రేషన్లు జరిగినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి 16లో. ఆయనకు నేను ఇచ్చేది ఏం లేదు, పూర్తిగా అవాస్తవం, ఫేక్ అండ్ ఫాల్స్ అలిగేషన్స్. ఆయన దగ్గర ఏమైనా ఉంటే కోర్టులో సబ్మిట్ చేయమనండి. మీ బిగ్ టీవీ దగ్గరనో ఇంకో టీవీ దగ్గర మాట్లాడితే నేను మాట్లాడను. సారీ బ్రదర్, మీరు వినాలే, ఏదో మీరు వినాలే. కోర్టులో ఎల్బీ నగర్ కోర్టులో కేసులు వేశారు ల్యాండ్ అయినదని. కోర్టు డిసైడ్ చేస్తుంది. చేవెళ్ళ కోర్టులో కేసులు ఉన్నాయి, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇంకెవరైనా ల్యాండ్ ఓనర్స్ ఉంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళది కూడా మీకు ఇచ్చేసారా? వాళ్ళది కూడా సామ దామోదర్ రెడ్డి మీకు ఇచ్చారా? రిజిస్ట్రేషన్ సామ దామోదర్ రెడ్డి ఎవడో తెలియదండి మాకు. సామ దామోదర్ రెడ్డి ఎవడో మాకు తెలియదు. వాడు ఒక ఫ్రాడ్ ఒక చీటరు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో చూడండి. హైదరాబాద్ మొత్తంలో చేసుకొని ల్యాండ్ గ్రాబర్ వాడు. ఆ చీటర్ దగ్గర మీరు ఎట్లా కొన్నారు? వాళ్ళు నేను కొన్నది రామచందర్ రెడ్డి దగ్గర, రత్నాకర్ రెడ్డి దగ్గర, నీరజ రెడ్డి దగ్గర, స్నేహజ రెడ్డి దగ్గర నేను కొన్నది ల్యాండ్. దామోదర్ రెడ్డి వినాలి, మేము చైతన్య దగ్గర మేము కొన్నాము. వినాలే ఎవడైతే వాడిందని మేము పేమెంట్ చేసినాం, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కొడుకు అయితేంది, తండ్రి అయితేంది, భార్య అయితేంది. మేము పేమెంట్ అయిందా లేదా? పేమెంట్ కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఎందుకు మీరు పంచాయతీలు పెట్టుకోవాల్సి? నేనేమంటున్నా అంటే పేమెంట్ కాకుండా రిజిస్ట్రేషన్లు అవుతాయా?
అయితే మీరు చేయించుకోండి ఒక 5 ఎకరాలు నువ్వు మీరు విలేకరు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగం చేశారు అంటున్నారు. మరి ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నువ్వు విలేకరు కదా, నువ్వు ఇంత పెద్ద విలేకరు, ఒక 100 గజాలు చేయించుకోవడం దగ్గర మోకిలలో ప్రభుత్వం అదేంటి నేను చేయించుకోనయ్యా. నేను అనేది ఏంటంటే నువ్వు అర్థం చేసుకో, ఉట్టిగానే అరుస్తే కాదు. నువ్వు ఒక్కటి 40 మంది విలేకరులు ఉన్నారు, అందరు సమానం చెప్తా. నీవు ఇప్పుడు నువ్వు అన్నావు కదా 114 ఎకరాలు రిజిస్ట్రేషన్ ఎవరైనా డబ్బులు లేకుండా కానీ పేమెంట్ లేకుండా ట్రాన్సాక్షన్ లేకుండా చేస్తారా? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కెమెరా ముందు రిజిస్ట్రేషన్ అయింది వాస్తవం కాదా?